ఇప్పుడైతే పెద్దపల్లి జిల్లాలోని సబితం వాటర్ ఫాల్స్ కి అయితే మనం వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుంది లొకేషన్, ఎలా వాటర్ వస్తాయి అని చెప్పేసి అయితే మీకైతే చూపెడతాం. ఓకేనా? ఇదైతే సబితం మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి మనం కొద్దిగా ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ ఒక రూట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి అయితే ఒక 3 కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాలి. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇప్పుడే ఇలా ఉన్నదంటే వర్షాకాలంలో ఇంకా ఘోరంగా ఉంటుంది. వర్షాకాలంలో వెహికల్స్ పట్టుకొని రావడం అయితే అసలు కుదరదు. మొత్తం బురదతో నిండిపోయి ఉంటుంది. మొత్తం మట్టి రోడ్ అంతా. ఇసుక రోడ్, మొత్తం ఇసుక ఉంది. బండి స్కిడ్ అయిపోతుంది. వెళ్ళడానికి కూడా నార్మల్ గా, రావడానికి కూడా కుదరట్లేదు. వర్షాకాలం వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్త వెళ్ళండి, జాగ్రత్త రండి. ఫైనల్ గా అయితే మనం సబితంలోని వాటర్ ఫాల్స్ కి అయితే రీచ్ అయిపోయినాం. లెట్స్ గో, ఇప్పుడు ఎట్లుందని చెప్పి చూద్దాం. చూస్తున్నారు కదా, మనం వచ్చేసి అయితే వాటర్ ఫాల్స్ అయితే వచ్చినాం. కొంచెం వర్షాలు లేని కారణం వల్ల కొంచెం ఫ్లోయింగ్ అనేది తక్కువ వస్తుంది. బట్ ఏంటంటే వర్షాలు ఇట్లా బాగా పడితే మాత్రం ఖచ్చితంగా ఫుల్ అంటే ఫుల్ ప్రెజర్తో వస్తాయి పైనుంచి వాటర్. చూడడానికి కూడా చాలా వినోదం అనిపిస్తుంది. రండి చూద్దాం.
పైన శివలింగం అవుతుంది. వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వాటర్ ఫ్లో అనేది ఈ శివుని దగ్గర నుంచి కూడా పడతాయంట. పైనుంచి ఫ్లో అనేది శివుని పైన పడతాయంట. ఇప్పుడు వర్షాలు లేనందువలన ఇంత తక్కువగా ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఈ ప్రదేశం అంతా వాటర్తో నిండిపోయి ఉంటది. చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.